హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. సో 11 రోజులు మనమైతే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. బట్ ఈ రాను 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 అంటే జనరేషన్ మారుతుందా, లేదంటే జనాలు మారుతున్నాయా, లేదంటే మనం చేసుకునే పూజా పద్ధతులు మారుతున్నాయా, లేదంటే ఆ, ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా వినాయక చవితి నవరాత్రులు లేదంటే 11 రోజులు కానీ 5 రోజులు కానీ 3 రోజులు కానీ ఎన్ని రోజులైతే అన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడేమో చాలా జాగ్రత్తతో భక్తి శ్రద్ధలతో జైబోలో గణేష్ మహారాజ్ కానీ తీసుకొస్తాము. బట్ లిటరల్గా నేను కొన్ని ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ లేదంటే బయట ఎక్కడైనా చూసినప్పుడు కానీ లిటరల్గా మన ట్యాంక్ బండ్కి వెళ్ళినప్పుడు కూడా మొత్తం ఒక రౌండ్ వేసిన అంత హడావుడిలో కూడా. సో ఈ తీసుకెళ్లే ప్రాసెస్లో నిమజ్జనం ప్రాసెస్లో ఎందుకు ఇష్టం వచ్చినట్టు ఎవరికి తగినట్టు వాళ్ళుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళుగా ఇంతకుముందు మంచి నీటి సరస్సుల్లో లేదంటే సముద్రాల్లాగానో లేదంటే పెద్ద డ్యామ్లలోనో పెద్ద కాల్వలలోనో పెద్ద చెరువులలోనో వేసేవాళ్ళు ఇప్పుడు చిన్న మురికి కాలువ కనిపించిన అందులో వినాయకుడిని వేస్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అండి? నాకు అర్థం కాదు. ఇదైతే తప్పు. అండ్ దానికి తోడు నిమజ్జనం టైంలో తల మీద కాలేసి తొక్కి నిలబడుతున్నారు. అసలు ఆల్రెడీ మీకు కామన్ సెన్స్ పనిచేస్తుందా? ఎందుకు అలా తొక్కడం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి చాలామంది యుగోలోకి వెళ్ళి వినాయకుడిని పెడుతున్నారే తప్పితే అక్కడ భక్తి శ్రద్ధలు నాకు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే పక్క వీధిలో 2 అడుగులు పెట్టారని మనం 3 అడుగులు పెట్టాలని, లేదు వాళ్ళు ఓవర్ డెకరేషన్ చేశారని మనం ఓవర్ డెకరేషన్ చేయడం, లేదంటే వాళ్ళు డీజే పెద్దది పెట్టారని మనం పెద్దది పెట్టడం. ఇక్కడ భక్తి ఎక్కడుంది చెప్పండి? మన సనాతన ధర్మంలో మనం ఏదైనా పూజ చేసుకోవాలంటే నువ్వు ఇలాగే చేసుకోవాలని ఎక్కడ ఏం రూల్ ఉండదు. ఎవరి స్తోమతకు తగినట్టు వాళ్ళు వాళ్ళ మనసులో దేవుని స్మరించుకుంటారు తప్పితే ఇలా పోటీపడి మేము ఇంత పెట్టాం, మేము ఎంత చేసాం, మేము ఇంత చేసామని అట్లుండదు. ఇంకొకటి గణనాథుడి గుడి ముందు చికెన్ బిర్యానీలతో అన్నప్రసన్నం పేరుతో పెట్టడం అనేది నాకు అది అస్సలు నచ్చలేదు. రీసెంట్గా అది వైరల్ అవుతుంది. ఎంత పాపం అండి! ఆల్రెడీ మనం కలియుగంలో ఉన్నాము, చాలా పాపాలని మూటగట్టుకుంటున్నాము. దానికి తోడు వినాయకుడు ఇట్లాంటి అన్నీ చేసేసి చేయడం కరెక్ట్ కాదు కదా. ఇంకొకటి భజన్లో లేదంటే కోలాటాలు ఇట్లాంటిది అంటే దేవుడికి నచ్చే విధంగా జనాల భక్తులు చాలామంది వచ్చి చూస్తారు, మెచ్చే విధంగా రికార్డింగ్ డాన్సులు పెడుతున్నారండి. వాళ్ళ బట్టలేంటి, వాళ్ళ చెప్పులు షూలు వేయించి ఆ స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? నిమజ్జనం చేసేటప్పుడేమో తల మీద కాలు పెట్టడం. మీరు అనొచ్చు బిఫోర్ వినాయకుని చేయకముందుకు మట్టిని తొక్కుతారు కదా, దానికి ఏమంటారు అని అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మండపంలో రాకముందుకు పూజలు స్టార్ట్ చేయముందుకు అది ఒక బొమ్మ మాత్రమే. దాని తర్వాత మండపంలోకి తీసుకువచ్చిన తర్వాత గణనాథుడు. ఇంకొకరు చంద పేరుతో దౌర్జన్యాలు చేస్తారు. కరెక్ట్ అంటారా ఇది? ఐటెం సాంగ్స్ పెట్టి చిన్నపిల్లలతో డాన్స్ లేపిస్తారు, పెద్దోళ్ళతో డాన్స్ లేపిస్తారు. తెలిసిన వాళ్ళు అంతే చేస్తున్నారు, తెలియని వాళ్ళు అంతే చేస్తున్నారు. ఆల్రెడీ పక్క వాళ్ళని మోసం చేసే లేదంటే ఈ సొసైటీలో రాను పాపాలు మోసాలు పెరిగిపోయి మీ వెనకేసుకుంటున్నారు కర్మలన్నీ కట్టుకోవడానికి. ఇంకా ఆఖరికి దేవుణ్ణి కూడా వదలకుండా దేవుని పేరు చెప్పుకొని కూడా ఇట్లాంటి పాపాలు చేస్తే ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? మీకే వదిలేస్తున్నా, మీరంతా కర్మను మూట కట్టుకుంటారా అనేది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.